గ్రేటర్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా సిబ్బంది. గగన్ పహడ్లో అప్పా చెరువులో ఆక్రమణలను తొలగిస్తున్నారు. చెరువు ఎఫ్టీఎల్లో అక్రమంగా నిర్మాణాలున్నట్టు గుర్తించింది హైడ్రా. గ్రేటర్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా సిబ్బంది. గగన్ పహడ్లో అప్పా చెరువులో ఆక్రమణలను తొలగిస్తున్నారు. చెరువు ఎఫ్టీఎల్లో అక్రమంగా నిర్మాణాలను గుర్తించింది హైడ్రా. గ్రేటర్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా సిబ్బంది. గగన్ పహడ్లో అప్పా చెరువులో ఆక్రమణలను తొలగిస్తున్నారు. చెరువు ఎఫ్టీఎల్లో అక్రమంగా నిర్మాణాలున్నట్టు గుర్తించింది హైడ్రా. హైడ్రా చర్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, డీటెయిల్స్ ఏంటి? హైడ్రా కూల్చివేతలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ గగన్ పహడ్లో అప్పా చెరువుకి సంబంధించిన ఏరియాను ఆక్రమించి ప్రత్యేకమైనటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు అనేటువంటి ఫిర్యాదుల మీద ఎంక్వైరీ చేసి కూల్చివేతలు చేస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం దృశ్యాలు చూడవచ్చు. ఇవి దాదాపుగా 4 షెడ్యూలు ఉన్నాయి. మొత్తం ఈ 4 షెడ్లకు సంబంధించి కూల్చివేతలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మొదటగా కాంపౌండ్ వాల్స్ని కూల్చేశారు. తర్వాత ప్రస్తుతం వాటర్ ప్యాకింగ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇవి, అంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవి. 2021 నుంచి ఇవన్నీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ తయారీ కేంద్రంగా దీన్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే ఇది అప్పా చెరువుని ఆక్రమించి కట్టారు అనేది హైడ్రాకి వచ్చినటువంటి ఫిర్యాదు. దానికి అనుగుణంగా ప్రస్తుతం విచారణ చేసి అన్ని వివరాలు సేకరించి కూల్చివేతలు అధికారులు చేపట్టారు. ఇప్పటి వరకు ఉదయం నుంచి 2 కాంపౌండ్ వాల్స్ని కూల్చివేయగా ఇప్పుడు మెయిన్ స్ట్రక్చర్స్ని డెమాలిష్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్గా గమనించవచ్చు. మొత్తము 4 కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా ఎఫ్టీఎల్లో లేదా బఫర్లో వచ్చాయి అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. సో ఈ అప్పా చెరువుకు సంబంధించిన బఫర్లో ఇవి నిర్మాణం జరిగాయి కాబట్టి వాటిని కూల్చివేస్తున్నామని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఓనర్గా ఉన్నారో లేదా వాటర్ ప్యాకెట్స్ నడిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా మాకు ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదు, ఎట్లా కూల్చేస్తారు అనేటువంటి ప్రశ్న వాళ్ళు లేవనెత్తుతున్నారు. ఇదే అంశము అనేక రోజుల నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. హైడ్రా అధికారులు కూల్చివేతలు చేయడానికి వచ్చినప్పుడు ఎట్లాంటి నోటీసులు ఇవ్వరు. ఇది చాలా స్పష్టం. రేపటి రోజు కూడా ఎవరైనా ఇల్లీగల్గా నిర్మాణం చేసుకొని బిజినెస్ చేసుకుంటున్నా, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నిర్మించుకొని ఇతర కార్యక్రమాలు చేస్తున్నా అవి అక్రమమని తేలితే హైడ్రా నేరుగా వచ్చి ఎంక్వైరీ చేస్తుంది. దాని తర్వాత కూల్చివేతలు చేపడుతుంది. ఎట్లాంటి నోటీసులు అయితే ఇవ్వదు అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేశారు. అదే పరంపర ఇప్పుడు కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనకు నిన్న రాత్రి జేసీబీతో పాటు ఇతర స్థానిక పోలీసుల అధికారులకి సమాచారం ఇచ్చి ఇవాళ తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు చేపడతామని హైడ్రాకి సంబంధించినటువంటి యంత్రాంగము సమాచారం అందించింది. సో వాళ్ళు సమాచారం అందించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు స్థానిక పోలీసులు డిఆర్ఎఫ్ అందరూ కూడా ఉదయమే 7 గంటల ముందే డిప్లాయ్ చేశారు. 1 గంట క్రితం, అంటే వర్షం పడుతున్నప్పటికీ కూడా కూల్చివేతలు ఎక్కడ ఆగే పరిస్థితి కనిపించడం లేదు. రెయిన్ కోట్లు వేసుకొని మరీ ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియని హైడ్రా చేపట్టిందని చెప్పుకోవచ్చు. సో మధ్యాహ్నము వరకు ఈ కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ జరగబోతుండొచ్చు అనేటువంటి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇవి పెద్ద వాల్స్ ఏమీ లేవు, పెద్ద స్ట్రక్చర్స్, పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏమి కావు, అన్నీ టెంపరీ స్ట్రక్చర్సే కాబట్టి ఖచ్చితంగా 4 పెద్ద షెడ్లు ఉన్నాయి. అవన్నిటిని కూడా కూల్చివేయబోతున్నట్లు మనకి ఇక్కడ వచ్చిన తర్వాత అధికారులతో మాట్లాడిన తర్వాత తెలిసినటువంటి అంశం. సో ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి మానిటరింగ్ హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు చేస్తూ ఉన్నారు. అది కాకుండా పోలీసులు కూడా బందోబస్తు చేపడతా ఉన్నారు. ప్రస్తుతం మనం జేసీబీ ఏ విధంగా కూల్చివేస్తుందో చూడొచ్చు.
సో ఇదే అంశాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్రమ నిర్మాణాలు చేస్తే అది చెరువుని ఆక్రమించి చెరువుకి సంబంధించిన బఫర్లోనో ఎఫ్టీఎల్లోనో నిర్మిస్తే ఖచ్చితంగా హైడ్రా కూల్చివేస్తుంది అనేటువంటి అంశాన్ని చాలా తేటతెల్లంగా క్రిస్టల్ క్లియర్గా హైడ్రాకి సంబంధించినటువంటి యంత్రాంగం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. గత శనివారం ఎగ్జాక్ట్గా ఇన్కన్వెన్షన్ పరిస్థితి కూడా ఏమైందో మనం చూసాము. అది చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్లో నిర్మించారు, ఇది అప్పా జంక్షన్ చెరువుకు సంబంధించిన బఫర్లో నిర్మించారు అనేది తెలుస్తూ ఉంది. మొత్తం ఈ చుట్టుపక్కల కూడా చెట్లు ఉన్నాయి, అంటే చాలా వరకు కొంత వాటరు లేకపోయినప్పటికీ మొత్తము డెబ్రిస్ వేసి దీన్ని పూర్తి చేసి దీన్ని ఆక్రమించి కట్టుకున్నట్లు మనకి తెలుస్తూ ఉంది. 2020లో ఈ ప్రాంతం మొత్తం కూడా అప్ప చెరువు మొత్తం తెగి మొత్తము నీటితో మొత్తం నీళ్ళు వచ్చేసిన ఈ ఏరియాలోకి ఈ ప్రస్తుతం మనం ఏ మెషిన్లు కనబడుతున్నాయో, ఏ షెడ్లు కనబడుతున్నాయో, కూల్చివేతకు గురవుతున్నటువంటి షెడ్లు ఏవైతే కనబడుతున్నాయో అవేమీ లేకుండే. అప్పుడు మొత్తము వాటరే ఉండే. దాని తర్వాత వర్షాకాలం అయిపోయింది, మళ్ళా వర్షము వెళ్ళిపోయింది, పూర్తి స్థాయిలో డెబ్రిస్ వేసి పూర్తి చేసి ఇట్లా ఇల్లీగల్గా ఎస్టాబ్లిష్మెంట్స్ చేపట్టారు అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత అధికారుల దృష్టికి వచ్చినటువంటి సమాచారం. సో మనము ఈ ప్లాంట్లకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఇక్కడ పోలీసులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నారు అనేది చూసేటువంటి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళతో మనం చేద్దాం. ब्रदर ये आपका है, आपका ही चाहिए? मैं टेनेंट हूँ साहब इधर। ये टेनेंट है? हाँ। इसमें आप क्या बिजनेस कर रहे हैं? मेरा पैकेज लिंकिंग बॉर्डर का काम है हाँ। और हमारे को कुछ भी नोटिस और नहीं आया था अभी। मैं दिसंबर 2021 से यहाँ हूँ, हाँ। मगर इसका कुछ भी नोटिस और नहीं आया। सिर्फ सुबह में डायरेक्ट आके ये कर दिए थे। हाँ साहब, आपको क्या बोल रहे हैं? आप कहीं को तोड़ रहे बोल के पूछे तो क्या कुछ भी नहीं बोल रहे साहब, सिर्फ आए डेमोलिश कर दिया। और ऑलरेडी मेरे पास में पूरे लाइसेंस है मेरे फैक्ट्री के। मेरे पास फूड लाइसेंस, ट्रेड लाइसेंस, VI सर्टिफिकेट, ODM सर्टिफिकेट, जितने लाइसेंस है सब है मेरे पास। बट अभी फिर भी रुकने का, और मेरे पास पूरे जितने भी मशीनरीज है वो करोड़ ऑफ वैल्यू के मशीनरीज है, वो भी उसका भी टाइम नहीं दे रहे हैं निकालने का। आपको समझ में आ रहा है ये आप बिजनेस इलीगली कर रहे बोल के नहीं करे, ये लेक का इंक्रोचमेंट है बोल। होएगा साहब, मैं तो टेनेंट हूँ ना, हमारे को तो कुछ नोटिस आना ना कि खाली करिए, मेरे को कुछ ओनर की तरफ से आना कि खाली करिए। मैं तो एग्रीमेंट बना के बैठे हुआ वहाँ पे, वो भी नहीं है कुछ भी। मैं कौन है ओनर? कौन है? भाई से मेरे कजन है, हमारे को तो कुछ भी नहीं आया साहब अब तक। अब और इसके बाद में भी अब थोड़ा टाइम देते तो अच्छा रहता था। उसमें भी क्या करते थे अगर टाइम देते तो? खाली कर देते थे, मशीनरी तो खराब नहीं होता था ना। लेक है, जब लैंड जा रहा है, मशीनरी का अमाउंट गवर्नमेंट थोड़ी ना देंगी मेरे को। मशीन का जो भी नुकसान होगा। अब ये चॉकलेट फैक्ट्री था, ये स्टार्ट भी नहीं करा है चॉकलेट फैक्ट्री। आपका ही चाहिए? ये भी आपका ही चाहिए? नहीं, ये दूसरे का है ये। अब तक स्टार्ट भी नहीं करा, इसका मशीनरी तो डैमेज हो गया, उसका पैसा कौन देगा? उसका गवर्नमेंट नहीं देगा। गवर्नमेंट को जगह से मतलब है, जगह ले लो आप। आपको मालूम 2020 में पानी आके ये पूरा डूब गया, वो आइडिया है एटलीस्ट? हाँ मालूम है साहब। वो पानी आया बोले तो ये लेक का FTI या तो बफर होगा इधर। मैं कोई ओनरशिप में नहीं आया यहाँ पे, टेनेंट हूँ मैं यहाँ पे, तो मैं टेनेंट का ही रोल अदा करूँगा। मैं आके ओनर नहीं बन सकता। मैं रेंट पे कर रहा हूँ तो मैं टेनेंट का रोल करूँगा मैं, ओनर का। और ओनर का क्या गिची है मेरे को नहीं मालूम ना, सब उसके अंदर। अब ये बारिश का चल रहा, मानसून ये भी चल रहा, अब फुल बारिश आया, पूरा मशीनरी डूब गया। क्या ऐसा क्या अब तक तो नहीं देखा? इससे पहले 2020 में हुआ ना? तो मैं 21 में आया ना साहब। ऑलरेडी मेरा फैक्ट्री बहादुरपुरा ब्रिज में था, जो बहादुरपुरा जुपर के सामने ब्रिज आया, वहाँ पे रोड वाइंडिंग में मेरा फैक्ट्री गया सडन। बोले तो पहले चेंजेस हुआ, उनके सर्वे रिपोर्ट में चेंजेस होने के बाद में मैं विद इन 1 मंथ यहाँ आया। बहादुरपुरा जू पार्क पे मेरा फैक्ट्री था, वहाँ से मैं यहाँ पे आया। 1 मंथ के टाइम में मेरे को यहाँ आना पड़ा, प्लेस नहीं मिला। मैं वहाँ पे क्यों गया? पब्लिक डेवलपमेंट के लिए हो रहा है काम, अच्छे के लिए हो रहा है, ब्रिज बन रहा है, नोटिस आया, मेरे को टाइम दिए, टाइम देने से पहले मैं हट गया। डायरेक्ट मेरे को ही नोटिस दिए वहाँ पे, ओनर को नहीं दिए। जो जिसका काम चल रहा है उसको ही नोटिस दिए। अब यहाँ पे ना नोटिस दिए ना, एक कम से कम 1 वीक बिफोर तो बोलना था आके कि खाली करो, इलीगल है। कल परसों आके कोई ऑफिशियल नहीं कोई नहीं आया सब। मेरे पास कैमरा रिकॉर्डिंग है, एक आदमी नहीं आया। मैं दिन भर फैक्ट्री पे रहता हूँ मैं,
कोई आके इंटीमेट नहीं करे कि बिना इंक्वायरी के तो नहीं तोड़ते। इंक्वायरी तो कम से कम साहब इंक्वायरी कुछ भी कर रहेंगे आप 1 मंथ 10 डेज 7 डेज मिनिमम तो टाइम देना उसका, टाइम ही नहीं दिया आप लोग। अब कितना लाख का इक्विपमेंट अंदर है? साहब मेरा कम से कम एक 80 to 90 lakhs का तो अभी प्रेजेंट है, बाकी का तो मैं निकाल के बाहर रखा हूँ साहब। 80-90 लाख का इक्विपमेंट है। क्या 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 तैयार करते हैं आप उसमें? बॉटल बनता है, एम्प्टी बॉटल और बनता है, उसके मोल्ड है साहब 2-2 3-3 लाख के तो एक मोल्ड है उसके। अब मैं वो कान से मैं वही बोल रहा हूँ, साहब से रिक्वेस्ट कर रहा हूँ, एक 1 आवर का टाइम दियो, क्रेन से लिफ्ट करना पड़ता है, हम लोग हटा लेंगे यहाँ से, हम थोड़ी ना रोक रहे आके बीच में, थोड़ी ना डर रहे, हम तो पूरा ही कॉर्पोरेट कर रहे हैं। अब मशीनरी का नुकसान कौन देना हम लोग को, ना हम पूछने वाले हैं गवर्नमेंट से, क्या पूछेंगे गवर्नमेंट से मशीनरी का नुकसान भी। खाली टाइम दियो, 1 आवर टाइम दियो। और पूरे ओनर्स कितने जने हैं ये 4 का? एक ही ओनर है साहब, नहीं, रेंट पे कितने जने हैं? रेंट पे हम 2 जने हैं साहब। क्या क्या चलाते हैं वाटर पैकेट के अलावा? वाटर पैकेट नहीं साहब, पैकेज ड्रिंकिंग वाटर BIS नॉर्म्स का काम है हमारे पास। और ये चॉकलेट का अब तक चालू नहीं हुआ है ये काम, ये न्यू काम है, अब तक चालू नहीं हुआ है। हाँ फाइनली एक 2 घंटा टाइम दो बोल आवर का टाइम, वो भी क्रेन आना है उसके लिए 1 आवर का टाइम चाहिए बस, और कुछ भी नहीं। एक मशीनरी है, हम लोग यहाँ से चले जाते, दिखते भी नहीं। आप हाइड्रा है ना, हाइड्रा को ले लेके जाओ साथ में, जितने तोड़ना है सब तोड़ दो, मतलब नहीं है हमारे को। आप आराम से तोड़ो, आराम से रहो, आपको डेवलपमेंट अच्छा करो, लोगों की सर्विस के लिए कर रहे, आराम से करो। जो भी गवर्नमेंट कर रही काम, जो पास्ट गवर्नमेंट नहीं करी काम, अब ये गवर्नमेंट कर रही, आराम से करो काम, किसको भी नहीं है। मगर नुकसान बेर मत करो साहब, नुकसान नहीं कर सकते। मेरे भाई को कैंसर है, मेरे भाई का इंश्योरेंस भी नहीं है, मैं यहाँ से कमाना वहाँ पे जाना। సో ఇది చూస్తూ ఉన్నాం కదా ఈ దీంట్లో వాటర్ ప్యాకేజ్ వాటర్ కి సంబంధించిన ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఇది చాక్లెట్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీగా చెప్తా ఉన్నారు. చాలా రోజుల క్రితం చాలా రోజుల నుంచి ఇది నడిపిస్తున్నాము, కనీసం 1 గంట సేపు టైం ఇస్తే మేము ఇది ఖాళీ చేస్తాం కదా, మా ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్తాం కదా అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. దాదాపుగా 80 నుంచి 90 లక్షలకు సంబంధించిన ఎక్విప్మెంట్ లోపలే ఉంది. దీని ద్వారా మాకు నష్టం అవుతుంది, అధికారులు మా విజ్ఞప్తిని పట్టించుకోవాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ అధికారులు చాలా సీరియస్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ కనీసం ఆపే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపించట్లేదు అని చెప్పుకోవాలి. నా వెనకాల కనిపిస్తున్నటువంటి బ్రూ లేకులు ఇట్లాంటివి 4 ఉన్నాయి. ఆ 4ని కూడా పూర్తి స్థాయిలో డెమాలిష్ చేస్తామనేటువంటి అంశాన్ని అధికారులు చెప్తా ఉన్నారు. మధ్యాహ్నం వరకు కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ జరగబోతుంది. ఇది అప్పా చెరువుకి సంబంధించిన బఫర్లో నిర్మించారు అనేది అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. అధికారులకు కూడా ఇదే అంశం మీద ఫిర్యాదు వస్తే ఎంక్వైరీ చేస్తారు. ఇవాళ పరిస్థితి ఏముందో చూడొచ్చు. సో ఈ రాబోయే రోజుల్లో అక్రమాలు చేసిన చెరువులకు సంబంధించినటువంటి FTL బఫర్లో నిర్మిస్తే హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వరు. మీ ఎక్విప్మెంట్ ఎన్ని కోట్లది ఉన్నా సరే అది కూల్చివేతల సమయంలో డెమాలిష్ అయిపోవాల్సిందే. సో అధికారులు ఎవరైతే ఇల్లీగల్గా నిర్మించుకున్నారో లేకపోతే చెరువుకు సంబంధించిన FTL బఫర్ను ఆక్రమించి ఇట్లా నిర్మాణాలు చేస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా అవసరమైతే మీరే ఆ ఎక్విప్మెంట్ తీసుకొని ముందుగానే వెకేట్ చేస్తే అధికారులకి పని తగ్గించిన వాళ్ళు అవుతారు, మీరు లాస్ తగ్గించుకున్న వాళ్ళు అవుతారని చెప్పుకోవచ్చు. ఇది ఓవరగా ప్రస్తుతం గగన్ పహాడ్లో హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతలకు సంబంధించిన పూర్తి అప్డేట్.